ఏదైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు రావడం సర్వసాధారణమని వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కొనసాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం హైదరాబాద్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అథారిటీ ఏర్పాటు ఆలోచన చేసినప్పుడు కూడా తనపై ప్రారంభంలో విమర్శలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అంబర్పేటలో సుదీర్ఘకాలం కబ్జాలకు గురైన కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన తర్వాత ఆదివారం ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఒకప్పుడు ఆనవాలు కూడా లేకుండా పోయిన బతుకమ్మ కుంటను తిరిగి పునరుద్ధరించడం ఒక గొప్ప మైలురాయి అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 7.15 కోట్ల వ్యయంతో 14.16 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా చేపట్టిన పనులను ఆయన అభినందించారు. కార్యక్రమానికి బతుకమ్మలతో హాజరై స్థానిక మహిళలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సందర్భంగా హైడ్రా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సీఎం ఆవిష్కరించారు. నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి.